దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. రహస్యమైనదేదైనను తేటపరచబడకపోదు, మైలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల ప్రభువు ఈ లోకంలో ఆయన మానవునిగా జీవించినప్పుడు ఇంతవరకు ఏ మనిషి కూడా చెప్పలేని బహు గొప్ప వాక్యాన్ని ఆయన ఈ లోకంలో ప్రకటించారు. ఆయన వాక్యము సృష్టి అంతనే మార్చేసింది. ప్రపంచంలో కోట్లాది మంది ఆయన వాక్యానికి భయపడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారు. ఆయన రాజు అయితే కిరీటం లేని రాజు, సామాన్యుడైన రాజు. ఆయనకు అధికారం ఉంది, అయితే అందరిలా ఉన్న అధికారం కాదు, దేవుని ఆత్మతో నింపబడిన అధికారం. ఆయన మాట సెలవిస్తే ప్రకృతి లోబడదు. అంత గొప్ప శక్తివంతుడైన ప్రభువు ఒక సామాన్యునిగా చెక్క పని చేసుకుని ఆయన ఇంట్లో జన్మించి ఈ లోకంలో మనందరి కొరకు తన ప్రాణాన్ని సెలువులో అర్పించి ఆయన మనకిచ్చిన అమూల్యమైన గొప్ప బహుమానం ఏంటంటే ఆయన వాక్యమే. అందుకనే ఆయన వాక్యం అంత శ్రేష్టమైనది, గొప్పది. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, ఆయన వాక్యానుసారం మనం జీవించాలి. ఇక్కడ ప్రభువారు ఒక దీపం గురించి చెబుతున్నారు. మనకిప్పుడు బల్బులు, కరెంటు ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఎక్కడ కరెంట్ అనేది లేదు, ఇంకా కనిపెట్టబడాల. మనకు కూడా 100 సంవత్సరాల ముందు ఎవరికి మన కరెంట్ లేదు. ఇండియాలో అందరూ గుడ్డి దీపాలే పెట్టుకునేవాళ్ళు. అయితే ప్రతిరోజు కూడా ఏ గృహమైన వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం చీకటి పడక ముందే ఆ దీపాన్ని శుభ్రపరిచి ఒత్తి సరిచేసి అందులో చమురు పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడు దాకా వెలిగిస్తారు అంటే కుటుంబంలో అందరూ అన్నం తిని మంచిగా దుప్పట్లా వేసుకొని పండుకునేదాకా ఆ దీపాన్ని ఉంచుకుంటారు. అయితే ఈ దీపం పెట్టడానికి స్తంభం అనేది ఉండేది. పూర్వం దీపం పెట్టడానికి ఒక స్తంభం ఉండేది. ఆ స్తంభం మీదనే దీపం అంటే హైట్గా ఉంటుంది. ఆ స్తంభం మీద దీపం పెడితే అందరికీ వెలుగు వస్తుంది. ఇప్పుడు ప్రభు అని చెప్తున్నారంటే దీపం ఉంది, దీపం వెలిగించి మనం ఎక్కడ పెడతాము? దీప స్తంభం మీద పెడతాం, అంతేగాని బీరువాలో పెడతారా? పెట్లో పెడతామా? బల్బు మన ఇంటికైనా మన బల్బు గోడ మీద అందరూ కనిపెట్టడానికి పెడతాం, బల్బు కింద పెడతారా? ఎవరన్నా పెట్టరు కదా. ఎందుకు? అందరికీ వెలుగు ప్రసరించాలి. ప్రభువారు ఒక ఆత్మీయమైన మాట మనకు చెబుతున్నారు. ఈ దీపము ఎలాగైతే దీపస్తంభం మీద పెట్టబడి అనేకులకి కనపడుతూ వెలుగుచూ ప్రకాశిస్తుందో అలాగూ మనం కూడా ఈ లోకంలో ఉండాలని ప్రభువారు సెలవిస్తున్నారు. మనం అంటే ఎవరు అంటే ప్రభువారిని ఎరిగిన క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే ఈ దీపం వలె అందరికీ తన వెలుగుని ప్రకాశింపజేయాలి. అయితే ఈ వెలుగు అంటే ఏంటి? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఈ వెలుగుని లోకంలో ఎలా ప్రసరింపజేయగలడు అంటే చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 15 నుండి చదవండి. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ
వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనిది. ఇప్పుడు వెలుగు అంటే ప్రభువారు ఏం చెప్పాడంటే క్రైస్తవునిలో ఉన్న సత్క్రియలు. వెలుగు అంటే ఏంటండి? ఈ క్రైస్తవునిలో ఉన్న సత్క్రియలే వెలుగు. సత్క్రియ అంటే ఏంటి? సత్క్రియ అంటే ఏంటి? సత్క్రియ ఉంది, దుష్క్రియ ఉంది. దుష్క్రియ అంటే మంచి క్రియ కానిది. క్రైస్తవుడు అనబడేవాడు ఇలా ఉండాలి అని ప్రభువారు చెప్పాడండి. ఎలా ఉండాలంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉండాలంట. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు చూస్తే ఎలా ఉంటారంటే పేరుకే క్రైస్తవులు, వారి జీవితం అంతా అబద్ధమే ఉంటుంది. పేరుకే క్రైస్తవులు, జీవితం అంతా మోసమే ఉంటుంది. పేరుకే క్రైస్తవులు అక్రమ సంపాదన చేస్తారు. పేరుకే క్రైస్తవులు ఇతరులను మోసం చేస్తారు. పేరుకే క్రైస్తవులు వారి జీవితం అంతా చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేట్లాగా ఉంటుంది. టీవీలో వార్తలు చూస్తూ ఉన్నప్పుడు హంతకులు, దొంగలు వీళ్ళందరూ కూడా మన పేర్లే ఉంటాయి, క్రిస్టియన్ పేర్లు ఉంటాయి ఎక్కువగా. అబ్రహాము 10 మందిని చంపాడని ఉంటుంది అండి. ఇది సత్క్రియ. క్రైస్తవుడు అనే ఆయన ఎలా ఉండాలి అంటే ఆ క్రైస్తవుని చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి. అతనే నిజమైన క్రైస్తవుడు. మనందరికీ తెలిసిన మదర్ తెరీసా అని ఆమె ఉంది. ఈమె తన చిన్న వయసులోనే యేసు ప్రభుని గుర్తెరిగి నేను జీవిస్తే నా జీవితం అంతా యేసు ప్రభు లాగే యేసు ప్రభు కోసమే జీవించాలని చెప్పి నేను భారతదేశం వెళ్ళి అక్కడ భయంకరంగా బిడ్డలు ఆకలికి ఏడుస్తా అన్నానికి లేక రోడ్ల మీద పడి ఉన్నారు కలకత్తా నగరంలో. నేను వారిని ఎట్లయినా చేరదీయాలని చెప్పి ఆమె ఇండియా వచ్చి ఆ దిక్కుమొక్కు లేని అనాథలను, పేదవారిని, ముసలివారిని చేరదీసి వారికి బట్టలు, ఆహారం అంతా ఇచ్చి ఒక ఆశ్రయం కల్పించి గొప్ప సేవ చేసి, ఎంతగా సేవ చేసిందంటే ఒక రోగి వాంతి చేసుకుంటే చేత్తో కూడా పడుతుందంటాం. తెల్ల దొరసాని ఆమె, మనం దొరసాని అంటాం. అంత ఉన్నత స్థితిలో ఉన్న ఆమె యేసయ్య కోసం సమస్తాన్ని ఇచ్చి తను ఆ రీతిగా యేసు ప్రభు కోసం జీవించింది. ఆమె వెలుగు లోకమంతటా ప్రకాశించింది. ఆమెకి అత్యుత్తమైన అవార్డు ఇచ్చారు. ఏమంటే నోబెల్ పురస్కారం ఇచ్చారు. నోబెల్ అవార్డు అంటే ప్రపంచంలో కొందరికే వస్తుంది, అది ఆమెకి ఇచ్చారు. ఆమెను ఎవరు చూసినా చేతులెత్తి దండం పెడతారు, ఎవరు చూసినా. ఎందుకంటే ఆమె తన వెలుగుని, యేసు ప్రభులో పొందుకున్న వెలుగుని లోకమంతటా ప్రకాశింపచేసి, మనం ఈ లోకంలో యేసు ప్రభు పేరు పెట్టుకున్నాం, యేసు ప్రభు బిడ్డలమైన మనం ఎలా జీవించాలి అంటే మనల్ని చూడగానే అరే వీడు వస్తున్నారా పారిపోవాలనకూడదు, అరే ఇది వస్తుందిరా మనం ఇక్కడ ఉండకూడదు అనుకో. చూడగానే వందనాలు పెట్టాలి. మన జీవితం అలా ఉండాలండి. అదిగో ఆమె, అదిగో ఆయన, వాళ్ళు అబద్ధం ఆడారంటే నేను నమ్మనండి, వాళ్ళు మోసం చేస్తారంటే నేను నమ్మనండి అనేలాగా మన జీవితం ఈ లోకం అంతటా ప్రకాశించాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దీపస్తంభం మీద దీపం పెట్టడం అంటే అదే. మనం కూడా ఈ రోజు నుంచి యేసు ప్రభు కొరకు మన జీవితాన్ని మార్చుకొని అనేకులకు ప్రకాశించేలాగా మనం ఈ లోకంలో జీవించాలి. తర్వాత వచ్చి చదవండమ్మా. తేటపరచబడకపోదు, బయలుపరచబడుకే కానీ మరి ఏది మరుగు చేయబడలేదు. ఇక్కడ ఇంకొక గొప్ప ఆదరణకరమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు నా కొరకు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించావంటే నువ్వు చేసిన నీతి అది ఎక్కడికి పోదండి. నువ్వు ఎవరికి తెలియకుండా నా కోసం నువ్వు ఏదైనా చేసి ఉండొచ్చు,
అది ఎవరు చూడకపోవచ్చు, ఎవరు నిన్ను పొగడకపోవచ్చు, అయ్యా నువ్వు ఎంత మంచి పని చేసావని. అయితే రహస్యంగా నువ్వు చేసేది నీ తండ్రి చూస్తున్నాడు, నీకు బహుమానాన్ని ఇస్తాడు. దిగులు పడకూడదు. ఎవ్వరు చూడకుండా మనం అందరం సంఘం అంతటి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా బాధలో ఉంటే వారి కోసం ఏడుస్తా ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసినట్టు వాళ్ళకి తెలియదు, మనం వారి కోసం గోజాడినట్టు వాళ్ళకి తెలియదు. వాళ్ళు రేపు వచ్చి మనతో గొడవ పెట్టుకోవచ్చు, కానీ నువ్వు రహస్యంగా వాళ్ళ గురించి ప్రార్థన చేశావే, ఆ నీతి దేవుడు చూస్తాడు. ఈ లోకంలో యేసుప్రభు అన్నాడు, మీరు ధర్మం చేసేటప్పుడు కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియకూడదు. అంటే ఏది కూడా మనం ఈ లోకంలో నలుగురితో గొప్పగా చెప్పించుకోవటానికి చేస్తే అది మట్టిపాలైంది. ఎవరికి కనపడకుండా నీ సత్క్రియ నువ్వు చేస్తే అది దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు నీ జీవితంలో తగిన కాలంలో నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నేను ఇంత చేశాను దేవుని కోసం, నాకు అసలు గుర్తింపే లేదు అని నువ్వు అనుకోవద్దు, అనుకోవడానికి వీల్లేదు. తర్వాత నువ్వు చేసింది బయలుపరచబడి. యేసు ప్రభు తను సిలువ ఎక్కక ముందు ఆ ఇశ్రాయేలు ప్రాంతాలు అక్కడ వరకే తెలుసు. ఆయన సిలువ ఎక్కి చనిపోయి తిరిగి లేచేదాకా అక్కడ వరకే తెలుసు. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో ప్రపంచం అంతటా యేసు ప్రభు అంటే తెలుసు. ప్రపంచం అంతటా యేసు ప్రభుకు భయపడతా ఉన్నారు. ప్రపంచం అంతటా ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన రహస్యంగా ఎవ్వరికి కనపడకుండా తన అద్భుతాలు చేసి తన వాక్యాన్ని కొంతమందికి చెప్పాడు. అది వెలుగులో లోకమంతటా వినపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఏ కార్యం చేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను చేసే ఈ కార్యం 10 మంది చూస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ నా ప్రభువు చూస్తున్నాడు, నాకు అది చాలు. నా ప్రభువు చూస్తున్నాడు, నాకు అది చాలండి అని చెప్పే మన ఈ లోకంలో ప్రతి కార్యాన్ని మనం చేయాలి. మోసం చేయాలంటే చాలాసార్లు చాలా చోట్ల చేయొచ్చు, కానీ నువ్వు చేసే మోసాన్ని ప్రజలు ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన మోసాన్ని బట్టి శిక్ష కూడా అలాగే, నువ్వు చేసిన మేలును బట్టి దీవెన అలాగే వస్తుంది, నువ్వు చేసిన మోసాన్ని బట్టి శిక్ష అలాగే వస్తుంది. కాబట్టి మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత చదవండమ్మా. వాడు వినును గాక నేను. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకుని, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడను, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువు ఈ మాట అని చూడండి, వినుటకు చెవులు ఎవరికైనా అండి అలా వాడు వినును గాక. అంటే ఒక స్కూల్ ఉందండి, ఒక క్లాస్ ఉంది, బడి ఉంది. బడిలో 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మందికి టీచర్ ఒకే పాఠం చెప్పింది. 100 మంది పాఠం వింటారు. అయితే ఒక 10 మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయి, మిగతా 90 మందికి రావు. అందరూ వింటున్నారుగా, మరి వీళ్ళకే ఎందుకు వచ్చినాయి అంటే ఎలా వింటున్నారు అది చెప్పి. నువ్వు ఎలా వింటున్నావో జాగ్రత్తగా చూసుకో. చర్చిలో ఈ వాక్యం చెప్పబడుతుంది, మీరు ఎలా వింటున్నారు ఈ వాక్యం, దానిని బట్టి మన దీవెన ఆధారపడి. వాక్యం వింటాం, ఇప్పుడు విని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భోంచేసి పండుకుంటాం, మళ్ళీ వచ్చే ఆదివారం బైబిల్ తీసుకొని వచ్చి కూర్చొని వెళ్తాం. దానివల్ల నీ జీవితంలో ఏమైనా ఉపయోగం ఉందా? కాదు. నువ్వు వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళావు. ఈ రోజున దీపము ఎలా ఫలిస్తుందో, వెలుగు ఉంటుందో, నా జీవితంలో నేను నా సత్క్రియలు అలాగే నేను చెయ్యాలి, యేసయ్య క్రియలు నేను చెయ్యాలని ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి నేను అబద్ధం చెప్పకూడదు, నేను మోసం చేయకూడదు, నేను యథార్థంగా ఉండాలి, ఈ రోజు నుంచి నేను ఉంటా అని నువ్వు నిశ్చయంగా అనుకొని అలాగుండు. నువ్వు ఫలిస్తున్నావు. నువ్వు ఏం వింటున్నావు అది నీ చేతుల్లో చేస్తున్నావు. అలా కాకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి విని ఇంటికి వెళ్ళిపోయావు, మర్చిపోయావు, టీవీ పెట్టుకున్నావు, చూసావు, మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చావు.
దానివల్ల నీ జీవితంలో ఏమైనా అభివృద్ధి ఉందా, మేలుందా, దీవెన ఉందా, ఆశీర్వాదం ఉందంటే ఉండదు. ఎందుకు? నువ్వు విన్నదాన్ని నీ జీవితంలో నువ్వు ఆచరించలేదు కాబట్టి దేవుని వల్ల నీకు ఏ మేలు. అయితే నువ్వు ఎలా వింటున్నావు? అందరు 100 మంది పిల్లలు విన్నారు, పాఠం విన్నారు. 100 మంది పరీక్ష రాస్తే 10 మంది విన్న పాఠాన్ని జాగ్రత్తగా రాశారు, చదువుకొని బాగా రాశారు. వాళ్ళే ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతారు, మిగిలిన 90 మంది ఫెయిల్ అవుతారు. క్రైస్తవ జీవితంలో మనం కూడా ఏం వింటున్నామో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా వినటానికి వాక్యాన్ని చెప్పే సేవకులు కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ఈ వాక్యం చాలామంది సేవకులు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు స్వార్థంగా చెబుతారు. అందుకనే వినటం, ఎవరు ఏం చెబుతున్నారో అది కూడా వినటం ముఖ్యం. చాలామంది ఈ రోజుల్లో అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు వచ్చి ప్రజల్ని భయంకరంగా మోసం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎంతమందిని వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. అది కూడా ముఖ్యం, మనం ఎక్కడ వింటున్నాము. అందుకనే ఎక్కడ యథార్థమైన వాక్యం వస్తుందో ఆ వాక్యాన్ని మనం వినాలి. కానీ ఏ వాక్యం పడితే అది వింటే దానివల్ల మన ఉపయోగం లేదు. కొన్ని చర్చిల్లో డబ్బులు మీరు పట్టుకోండి, ప్రార్థన చేయగలిగి మీ డబ్బులు డబుల్ అయిపోతాయి అంటున్నారు. ఇది అబద్ధ బోధ, తప్పుడు బోధ. అలా డబ్బులు డబుల్ అయితే ఇంకెందుకండి గవర్నమెంట్ ఇవన్నీ వ్యాపారాలు చేసుకోవటం ఎందుకు? ఇవన్నీ తప్పుడు బోధ. కష్టపడి శ్రమపడి సంపాదించాలని దేవుడు చెబుతున్నాడు. తప్పుడు బోధ చెప్తా మనుషుల్ని మభ్యపెట్టేటప్పుడు డబ్బులు డబుల్ అవుతుంటే ఏమనుకుంటారు? 100 మంది వస్తారు చర్చికి, నా దగ్గర నా 100 రూపాయలు 200 అవుతాయి అని. అలాగ మోసం చేస్తాం, అది కూడా చూసుకోవాలి. తర్వాత ఏంటమ్మా చదవండి. కలిగిన వానికి ఇవ్వబడును, మీరెంటి కొలతతో కొలుతారో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వండి. చూడండి, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత కంటే ఎక్కువగా నీకు ఇవ్వబడుతుందంట. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే, పేదవానికి సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని ఉంది. పేదవాడికి నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, తిరిగి నీకు చెల్లించడానికి ఆ పేదవాడి దగ్గర డబ్బులు లేవు. అయితే నువ్వు 100 ఇచ్చావు కదా, నీకు 500 ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. ఎందుకు 500 ఇస్తాడంటే వడ్డీ వేసి ఇస్తాడు ఆయన. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతో కొలుస్తాను, మరి ఎక్కువగా ఇస్తాను. అర్థమైందా? 1 కేజీ బియ్యం నువ్వు ఒక పేదవాడికి ఇచ్చావు, ఆ కేజీ బియ్యం పేదవాడిని కీయటానికి అతని దగ్గర లేవు, ఆ ఇంటికి వెళ్ళి వండుకుంటాడు. అయితే నువ్వు కేజీ బియ్యం ఇచ్చావని నీ దేవుడు తెలుసు, ఆయన నీకు బస్తా బియ్యం ఇస్తాడు, బస్తా ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఇస్తాను. అలాగే ఏ సత్క్రియ చేసినా, ఏ మేలు చేసినా, దేవునికి ఏదిచ్చినా అది నువ్వు నష్టమే. దేవుడికి ఇచ్చి అప్పులు పాలైన వాడు, దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాడు, దేవునికి ఇచ్చి వ్యర్థుడైన వాడు ఇంతవరకు లేడండి. ఆయన అత్యున్నత సర్వశక్తి గల దేవుడు, ఆకాశమును భూమిని సమస్తమును మాట చేత పరిపాలిస్తున్న దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏముందండి? ఏమీ లేదు. మనం సంతోషంగా దేవుని నామమున పేదలకు ఇచ్చే వారమై ఉండాలి. రేపు పొద్దున యేసు ప్రభు పరలోకం నుండి 2వ రాకడలో రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయన 2 గ్రూపుల్ని వేరు చేస్తారంట. ఇప్పుడు ఇటు సగం వేరు చేస్తాడు. ఒకవైపునేమో గొర్రెల్ని, ఒకవైపునేమో మేకల్ని ఎలాగ వేరు చేస్తారో అలా వేరు చేస్తాడంట. వేరు చేసి గొర్రెలను అంటాడంట, మీరు నాకు ఆకలి అయితే మీరు నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేకపోతే మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, నేను జైల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చారు అంటానంట. అంటే వాళ్ళు అంటారంట, ప్రభువా నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, ఎప్పుడు జైల్లో ఉన్నావు, ఎప్పుడు అన్నానికి లేకున్నావు, ఎప్పుడు బట్టలకు లేకున్నావు, మేము ఎప్పుడు ఇచ్చామంటే నీ సహోదరులో నువ్వు ఒకరికి చేశావు కాబట్టి నాకు చేసినట్టే. నువ్వు నీ సహోదరులను ఒకరికి చేసావు కాబట్టి నాకు చేసినట్టే.
ఇటు పక్క వేరే వాళ్ళనేమో, అమ్మ నాకు ఆకలి ఏమి, నువ్వు అన్నం పెట్టలేదు, నాకు బట్టలు లేవు, నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను చూడటానికి రాలేదంటే వాళ్ళు అదే ప్రశ్న అంటారు, నువ్వెప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, ఎప్పుడున్నావు అంటే నువ్వు నీ సహోదరులు ఒక్కరికి కూడా అలా చేయలేదు కాబట్టి నాకు చేసినట్టు కాదు. మరి వాళ్ళు ఏం చేశారంటే టీవీలో వాళ్ళకి డబ్బులు పంపించారు, పాస్టర్ల చేతిలో డబ్బులు పెట్టారు, వాళ్ళకై వాళ్ళు దేవుని నామమున ఏ మేలు కూడా చేయరు. అందుకనే దేవుడి దగ్గర వాళ్ళకి దీవెన. మనం సత్క్రియలు చేసి ఈ లోకంలో దేవుని చేత దీవించబడాలి. ఆయన ఇస్తే దానికి అవధులు ఉండవు. ఆయనకి ఇస్తేనంట ఆకాశ వాకిళ్ళు విప్పిస్తాడంట. ఆకాశ వాకిళ్ళు అంటే ఏంటి? తలుపు ఇంత ఉంటుంది, పెద్ద 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 గేట్లు ఇంత ఉంటాయి. ఆకాశ వాకిళ్ళు అంటే ఇక సమృద్ధి సమృద్ధి, దీవెనే దీవెన. ఏ దీవెన, ఏ సమృద్ధి అంటే మొదట ఆత్మీయమైన సమృద్ధి. మన జీవితంలో అపవిత్రత ఉండదు, మన జీవితంలో మోసం ఉండదు, మన జీవితంలో వేషధారణ ఉండదు. మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ వీరు దేవుని బిడ్డ, వీరు దేవుని బిడ్డ అంటారు. ఆ తర్వాత మనకు కావలసిన దీవెనలన్నీ దేవుడిస్తాడు. ఆయన నమ్మిన వారికి ఏది కొదవ కాదండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయంట. అంటే సింహపు పిల్లలు ఆకలిగా ఉండటం అసాధ్యం. ఎందుకంటే పిల్లలకు ఆకలితే గబక్కనట్టు వెళ్ళి ఏదో ఒక జింకను కుందేళ్ళు పెట్టుకొని వచ్చి పెట్టింది సింహం. ఆకలి ఉండటం అసాధ్యం. సింహం పిల్లలు ఎప్పుడు ఆకలిగా ఉండవు. అటు వెళ్తే చాలు ఏదో పట్టుకొని వస్తుంది. అయితే ఆటి పిల్లలన్నా ఆకలి కలిగి ఉండొచ్చు, కానీ నా బిడ్డలను మాత్రం నేను ఎప్పుడు ఫస్ట్. ఇది సత్యం. ఇప్పటి వరకు అనేక కోట్ల మంది దేవుని బిడ్డల్ని దేవుడు అలాగే పోషిస్తూ వచ్చాడు, అలాగే పోషిస్తూ వచ్చాడండి. అలాగే గొప్ప కార్యాలు చేశాడు. బైబిల్లో ఎజ్రా, నెహెమ్యాలు ఉన్నారు. వాళ్ళు రాజు దగ్గర పనిచేసేవారు. వాళ్ళ దగ్గర ఆస్తి లేదు, ఏమి లేదు. వాళ్ళ ద్వారా పరాయి రాజులకి దేవుని ఎడల ప్రేమ కలిగించి ఇశ్రాయేల పట్టణం అంతా కట్టించాడు దేవుడు. ఇశ్రాయేల మందిరాలు కట్టించాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. నువ్వు నమ్మాలి, దేవుల్లో నువ్వు యథార్థంగా ఉండాలి, ఫలించాలి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం, అట్టి మేలు మనందరికీ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం ఏమి విన్నామో ఒక్కసారి మనం వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. నేను దేవుని కొరకు ప్రజ్వరిల్లే దేవుని బిడ్డగా నేను ఉండాలి. నా వెలుగుని ప్రకాశింపచేస్తూ, దేవునిలో పొందుకున్న నా వెలుగుని ప్రకాశింపచేస్తూ, సత్క్రియలు చేస్తూ దేవుని బిడ్డగా నేను ఫలించాలి. నాకు అట్టి జీవితాన్ని దయచేయి ప్రభువా, అట్టి పరిశుద్ధతను దయచేయి నాయన, అట్టి మేళను దయచేయి ప్రభువా, అట్టి కృప దయచేయ్యా అని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ చిత్తమును బట్టి ఇప్పటి వరకు మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యతను మాకు ఇచ్చారయ్యా నాయన. దీపస్తంభం మీద ఉంచబట్టికే అది పెడతారు, కానీ కొంచెం కింద అయినను మంచం కింద అయిన ఉంచడానికి తీసుకొని రారు నాయన. మేము దీపాల వలె మీ పరిశుద్ధ వెలుగును, మీ పరిశుద్ధ ప్రేమను ఈ లోకంలో ప్రజ్వలింపజేసే ఆ గొప్ప సత్క్రియలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. చేయండి, మమ్మల్ని అందరినీ దీవించండి, మీ పరిశుద్ధతో నింపండి, మీ ఆత్మతో నింపమని యేసు ప్రభువారి సర్వశక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే